బ్రో హాయ్ బ్రో. హాయ్ బ్రో. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై ప్రభాస్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. భయ్యా, ఇప్పుడు రాజా సాబ్ మూవీపై మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రభాస్ అన్న లుక్ ఎలా అనిపించింది? ముందు ఫస్ట్ మాట్లాడుకోవాల్సిన ప్రభాస్ అన్న లుక్స్ అండి. అసలు మామూలుగా లేవు ప్రభాస్ అన్న లుక్స్. ఎందుకంటే ఒక పాత ప్రభాస్ ఎప్పుడంటే మనకు ఈశ్వర్ స్టార్టింగ్ లో ఉన్న ప్రభాస్ మాస్ ఓరం మాస్ ప్రభాస్ చూసినట్టు ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది అలాంటి ప్రభాస్. ఇంకో రెండో పోస్టర్ కూడా రిలీజ్ అయినట్టుంది. దాంట్లో మంచి క్లాస్ గా వస్తుంది అన్నమాట. అసలు ఆ క్లాస్ అసలే ఇప్పుడు మన సాహో ఈ క్లాస్ లుక్ లో ఉన్నాడు. అసలు రెండు మాసే క్లాస్ మాస్ మిక్స్ అయ్యి ఒక డార్లింగ్ లాంటిది ఒక ఇలాంటి మూవీ వస్తుంది. డార్లింగ్ మిర్చి లాంటిది వస్తే హ్యాపీ. అలాంటి కన్నా మిర్చి లాంటి మూవీ అయితే మనం చూడొచ్చు. మాస్ క్లాస్ మిక్స్ అయిపోయి ఒక అలాంటి మిర్చి అలాంటి సినిమా అయితే మనం చూడొచ్చు అని పక్కా అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు దీనికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అండ్ ఇప్పుడు మన ప్రభాస్ అన్న చాలా రోజుల తర్వాత డ్యాన్స్ మాస్ సాంగ్స్ అన్నీ ఉన్నాయంట దీంట్లో. మీకు ఎలా అనిపిస్తుంది మరి? ప్రభాస్ అన్న డాన్స్ మామూలు సింపుల్ స్టెప్స్ ఉన్న సూపర్ ఉంటాయి. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటాయి. ఆయన పర్సనాలిటీ చిన్న డాన్స్ వేసినా సరే మనం చూడటానికి చాలా అబ్బా ఈ డాన్స్ ఏంటర్ అన్నట్టు ఉంటుంది. సో అన్నయ్య ఇన్నాళ్ళ నుంచి డాన్స్ చేయట్లేదు. సో ఈసారి డాన్స్ 2-3 మూవీస్ వచ్చి డాన్స్ చాలా తక్కువ చేశారు. ఈసారి ఇరగదీస్తారని ఎరగొట్టేస్తారు. మాస్ డాన్స్ అయితే మనకి చెప్పాల్సిన అవసరం లేదు. అన్నయ్యకి తోపు మాస్ డాన్స్ అయితే బాగుంటుంది చాలా. ఇప్పుడు ప్రభాస్ అన్న మూవీస్ లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కలికియే. ఎందుకంటే మనం ఒక హిందూగా చెప్తాను నేను, అంటే ఒక సనాతనగా. సో అందులో కలికి మూవీలో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అయింది. ఇప్పుడు ఇప్పటి నుంచో చూస్తున్న దానికన్నా ఇప్పుడు మన సనాతన దాన్ని ఒక రేంజ్ తీసుకెళ్లి దాన్ని హాలీవుడ్ రేంజ్ లో చూస్తున్నాం అంటే అది ఒక నాగి గారి వల్ల, ఇంకోటి ప్రభాస్ గారి వల్ల. మరి ఇప్పుడు రాజా సాబ్ మూవీ ఫస్ట్ డే వెళ్ళి చూస్తున్నావా? ఫస్ట్ డే ఏంటి అన్న బాబు, అది నైట్ బెనిఫిట్ షోకే వెళ్ళిపోవాలి. అసలు బెనిఫిట్ షోకే వెళ్ళిపోవాలి. అసలు లేట్ చూడకూడదు అలాంటి ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి. అందులో ఏంటంటే వీఆర్ ఆల్సో సేమ్ రిలీజ్ అంటే సేమ్ క్యాస్ట్ అనమాట. మా అన్న అంటే ఇంట్లో మనిషి లెక్క మాకు. సో వెళ్ళిపోవాల్సింది. అట్లా కూడా వర్కౌట్ చేసేసుకున్నాం. అసలు మరి రాజేష్ అంటే రాజేష్ ముందు ఉండాలి కదా, మేమే ఉండాలి ముందు. తెల్లారే వెళ్ళిపోతాం. తెల్లారకు ముందే వెళ్తాం మేము. తెల్లారకు ముందే వెళ్ళిపోతాం. అక్కడే పూజలు చేసుకుని కూర్చుంటాం. అసలు అయితే పూజలు చేసుకుంటూ కూర్చుంటావా? దేవుడేనా ప్రభాస్? ప్రభాస్ దేవుడే అన్న. మా ఫ్యామిలీ మెంబర్ అంటే. మీ ఫ్యామిలీ మెంబర్? ఫ్యామిలీ మెంబర్ ఆయన. ఇంకా ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో.